హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్ టీమ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోయింది పాయింట్స్ టేబుల్. ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ ఎస్ఆర్హెచ్ని కోలుకోలేని దెబ్బ అయితే కొట్టింది నిన్నటి మ్యాచ్లో. అండ్ ఐపీఎల్లో ఎవరు ప్లే ఆఫ్ వెళ్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. అండ్ వీడియోని లైక్ చేయండి, ఐపీఎల్ ఎంజాయ్ చేస్తున్న ఫ్యాన్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ కోసం. అండ్ ప్లే ఆఫ్ వెళ్ళే 4 టీమ్స్ ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే పాయింట్స్ టేబుల్ మీరు చూస్తే నిన్న మ్యాచ్లో సిఎస్కే ఎస్ఆర్హెచ్ని భారీ తేడా 78 రన్స్ తేడాతో ఓడించింది. సో వాళ్ళకి అన్ని ఆశలు అయితే చిగురించాయి. ప్లే ఆఫ్ రేస్లోకి ముందుకొచ్చారు సిఎస్కే వాళ్ళు. ఇప్పుడు నెంబర్ 1 రాజస్థాన్ రాయల్స్ వీళ్ళు ప్లే ఆఫ్ వెళ్ళిపోయారు. 9 మ్యాచెస్ 8 పాయింట్స్ ప్లస్ 0.69 వీళ్ళు ప్లే ఆఫ్ వెళ్ళిపోయారు ఆల్మోస్ట్. అండ్ నెక్స్ట్ నెంబర్ 2 కోల్కతా నైట్ రైడర్స్ 8 మ్యాచెస్లో 5 గెలిచారు. ఆల్మోస్ట్ +1 రన్ రేటు. వీళ్ళ టీము వీళ్ళ బ్యాటింగ్ బౌలింగ్ చూస్తే వీళ్ళు ప్లే ఆఫ్ వెళ్ళిపోతారు. ఈ 2 టీమ్స్ అయితే ప్లే ఆఫ్ వెళ్ళిపోయాయి. అండ్ ఇంకా 2 టీమ్స్కి మాత్రం పోటీ జరుగుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ 9 మ్యాచెస్లో 5 గెలిచారు. అండ్ ఆల్మోస్ట్ 1 పాజిటివ్ రన్ రేటు. ఇదంతా ఎస్ఆర్హెచ్ ఇచ్చిన రన్ రేట్ అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళకి ఛాన్సెస్ బాగా ఉన్నాయి, ఫామ్లో తెప్పించింది ఎస్ఆర్హెచ్. అండ్ నెంబర్ 4 ఎస్ఆర్హెచ్. సో ఎప్పుడైతే అవసరమో అప్పుడు కాన్ఫిడెన్స్ దెబ్బతింది. మొదటి 7 మ్యాచ్లో చాలా బాగా ఆడారు. సో ఇప్పుడైతే చాలా ఇబ్బంది పడుతున్నారు, లో కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ టీం కూడా కరెక్ట్ సెట్ కాలేదు. సో 9 మ్యాచ్లో 5 గెలిచారు, 4వ పొజిషన్లో ఉన్నారు. కాకపోతే ముందుకు వెళ్ళడం కష్టమే. 0.075 రన్ రేట్. అండ్ నెంబర్ 5 ఎల్ఎస్జీ మంచి కాన్ఫిడెన్స్తో ఉన్నారు, వరుస గెలుస్తున్నారు. 9 మ్యాచెస్లో 5 గెలిచారు ప్లస్ 0.05. సో వీళ్ళు వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ 10 మ్యాచెస్లో 5. అండ్ గుజరాత్ టైటాన్స్ 10 మ్యాచెస్లో 4. పంజాబ్ కింగ్స్ 9 మ్యాచెస్లో 3. ముంబై ఇండియన్స్ 9 మ్యాచెస్ 3. అండ్ ఆర్సీబీ అంటే ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయినట్లే. సో వీళ్ళు ఏదైనా అద్భుతం జరిగితే తప్ప వెళ్ళలేరు, దాదాపు వీళ్ళు కష్టమే. ఇప్పుడైతే పోటీ ఎల్ఎస్జీ సిఎస్కే ఎస్ఆర్హెచ్ మధ్యనే ఇంకా 2 స్థానాలకు పోటీ అయితే ఉంది. అండ్ అందులో సిఎస్కే అండ్ ఎల్ఎస్జీకి చాలా మెజారిటీ ఛాన్సెస్. ఎస్ఆర్హెచ్ ఈ కాన్ఫిడెన్స్లో ఉంటే కష్టం. వాళ్ళు ఇప్పుడు మొదటి 7 మ్యాచ్లు ఎలా ఆడారో అలా ఆడితే నెక్స్ట్ మ్యాచ్లో అనూహ్యమైన చేంజెస్ కొన్ని చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే బౌలింగ్లో అస్సలు ఏం లేదు అండ్ బ్యాటింగ్లో కాన్ఫిడెన్స్ దెబ్బతింది. సో మొత్తానికి చాలా ఇబ్బందులు అయితే ఎస్ఆర్హెచ్ ఉంది.